జిల్లాలోని గొల్లపల్లి మండలంలో సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేయాలని మద్యం నిషేధ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బొలిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి మద్యంపై యుద్ధం పోస్టర్ అనే ఆవిష్కరణను చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేష్ మాట్లాడుతూ ఈరోజు పేదరికానికి కారణం మద్యమని, పేదల ఆకలి చావులకు కారణం మద్యమని, మద్యం సంస్కృతిని నాశనం చేస్తుందని అన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పేద ప్రజల కుటుంబాలు బాగుపడతాయని చెప్పిన ముఖ్యమంత్రి మద్యంపైనే వచ్చే ఆదాయంతో రాజ్యం పరిపాలన చేయడాన్ని పేర్కొన్నారు। రాబోయే రోజుల్లో గ్రామాల్లోని మహిళలకు, యువతను చైతన్యపరిచి మద్యంపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మద్యం నిషేధ సమితి రాష్ట్ర అధ్యక్షునితో పాటు పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మద్యం తాగొద్దు, మద్యపానాన్ని వెంటనే మద్యం తాగొద్దు, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యపానాన్ని వెంటనే నిషేధించాలి, నిషేధించాలి, ప్రాణం ముద్దు, ప్రాణం ముద్దు, ప్రాణం ముద్దు, మద్యపానాన్ని వెంటనే నిషేధించాలి, మద్యపానాన్ని వెంటనే నిషేధించాలి, మద్యపానాన్ని వెంటనే నిషేధించాలి, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యపానాన్ని వెంటనే నిషేధించాలి, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, మద్యం వద్దు, ప్రాణం ముద్దు, తెలంగాణలో మద్యం బంద్ చేయాలి। ఎందుకంటే దానివల్ల ఆడవాళ్ళకు రక్షణ లేదు। మద్యం తాగి బెల్ట్ షాపులు చాలా జరుగుతున్నాయి। ఆ బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేసేటట్టు చూడాలి। ఎందుకంటే దానివల్ల ఇళ్ళల్లో ఆడవాళ్ళకి రక్షణ లేదు, రోడ్లపై ఆడవాళ్ళకి రక్షణ లేదు। బెల్ట్ షాపుల వల్ల మరియు ఇంకా తాగడం వలన యాక్సిడెంట్లు కూడా చాలా జరుగుతున్నాయి। ఇంకా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునే బదులు మిగతా అమాయకుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు కూడా చాలా పోతున్నాయి। అట్లాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేయాలని, మన తెలంగాణలో మొత్తం మద్యపానం నిషేధించాలని కోరుకుంటాను। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు మద్యం నిషేధ పోరాట సమితి ఆధ్వర్యంలో మద్యంపై యుద్ధం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది। ఎందుకు మద్యంపై యుద్ధం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అంటే, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం మద్యం మత్తులో ఊగుతూ ఉన్నది। దానివల్ల మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఇప్పుడు రోడ్ల మీద పడ్డాయి। అవన్నీ మనం ఏ ప్రూఫ్లు మనకు అవసరం లేదు, రోడ్ల మీద నిత్యం జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ। ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయి, కొంతమంది భర్తల్ని కోల్పోయి, మహిళలు ఏం పని చేసుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో చాలామంది ఉన్నారు। ఈరోజు మద్యం ఏదైతే అమ్మకాలు జరుగుతూ ఉన్నాయో, బెల్ట్ షాపులకు, వైన్ షాపుల వాళ్ళు ఎక్కువ ధరకు విక్రయించి, ఆ బెల్ట్ షాపుల వాళ్ళు తర్వాత గ్రామాల స్థాయిలోకి వెళ్ళి ఇంకా ఎక్కువ ధరలకు విక్రయించి జనం మీద ఆర్థిక భారం మోపుతూ ఉన్నారు। ఈ రకమైన వైఖరిని ప్రభుత్వం వెంటనే మద్యపాన నిషేధం తెలంగాణలో కంప్లీట్గా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని కోరుతూ ఉన్నాము। ఇవాళ పేదరికం కారణం మద్యమే, ఆకలి చావులకు కారణం మద్యమే, ప్రజాస్వామ్యం పక్కదారి పట్టడానికి కారణం మద్యమే, యువత కన్న తల్లిదండ్రుల ఆశల్ని గంగపాలు చేసి యాక్సిడెంట్లో చనిపోయి పక్కదారి పట్టి చెడిపోవడానికి కారణం మద్యమే। ఇన్ని రకాల సమస్యలు తెలంగాణలో కొట్టుమిట్టాడుతూ ఉంటే గవర్నమెంట్ ఇంకా మద్యాన్ని ఎంకరేజ్ చేయడం చాలా బాధాకర విషయం। సొసైటీలో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళంతా కూడా కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మద్యం నిషేధ సమితికి సహకారం చేసి, మాకు ప్రోత్సాహం చేసి తెలంగాణలో మద్యం బ్యాన్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాము।